గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికలు కూడా నిన్న కుండపుత కురిసినటువంటి వర్షం తర్వాత స్తంభించిన హైదరాబాద్ జనజీవనం దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దాంతో ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఎక్కడెక్కడ జామ్ అయిపోయినాయి. ట్రాఫిక్ మొత్తం కదలేని పరిస్థితి. గంటల తరబడి సాయంత్రం, ముఖ్యంగా సాయంత్రం వర్షం కురిసింది కాబట్టి గంటల తరబడి ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా ఫోటోలతో సహా తీసుకున్నాయి. అది ఫస్ట్ వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మెడికల్ సీట్ సాధించినటువంటి విద్యార్థులను అభినందించారు. మొత్తం 60కి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సీట్లు సాధించారు. వాళ్ళందరూ అభినందించారు. దాంతోపాటు మరో 89 గురుకులాల్ని త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా మైనార్టీల కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇవి ప్రారంభిస్తామని చెప్పి సీఎం అన్నారు. 160 గురుకులాలు దేశంలోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం ఒకటేసారి అని చెప్పి మైనార్టీల కోసం అన్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్టయితే పౌర హక్కుల నేత దళిత ఉద్యమకారుడు బొజ్జ తారకం నిన్న రాత్రి కన్నుమూశారు. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన కొన్ని రోజులు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత నిన్న లేట్ అవర్లో అంటే 11:30 తర్వాత ఆయన చనిపోయారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఆయన మృతి పట్ల మొత్తం పౌర హక్కులకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తర్వాత అన్ని రాజకీయ పార్టీల నేతలు, సీఎం కేసీఆర్తో సహా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇది ఇంకో వార్త. తర్వాత ఈ జిల్లాలు మండలాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద చాలా మండలాలు ఇప్పటికీ జిల్లాల మార్పుకు సంబంధించి ఏ జిల్లాలో ఎక్కడ పోవాలనే దాని మీద ఆందోళన జరుగుతున్నాయి. నిన్న షాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలను కలపాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేశారు. అయితే దీనిపై ప్రత్యేకంగా రివ్యూ చేసినటువంటి అధికారులు మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ ఈ 3 మండలాలను కూడా శంషాబాద్ జిల్లాలను కలుపుతున్నట్టు చెప్తున్నారు. అదొక వార్త ఉంది. తర్వాత వరంగల్ జిల్లాలో చిన్న గూడూరు మండలం అనేది కొత్తగా వస్తుంది. తర్వాత మిగతా ఇతర మండలాల విషయాలు కూడా అన్నింటి కూడా చూడండి, ఎవరిని కూడా నొప్పించొద్దని చెప్పి సీఎం అధికారులు చెప్పినట్టు నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా వార్త తీసుకుంది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. తర్వాత ఈరోజు మోడీ బర్త్డే ఉంది. మోడీకి 66 ఏళ్ళు. నేడు సేవా దివస్గా పాటించానని చెప్పి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత వరంగల్లో ఈరోజు సెప్టెంబర్ 17 సందర్భంగా బీజేపీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దానికి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారు. అది కూడా ఒక వార్త ప్రధానంగా తీసుకునే అన్ని పత్రికలు కూడా. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొకటి గవర్నమెంట్ ఒకటి అమెండ్మెంట్ తీసుకొచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి 1 ఎకరం జాగా ఉంటే తప్ప అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఈ ఫ్లాట్లు కట్టడానికి అవకాశం లేదన్న రూల్ ఉండేది ఇప్పటివరకు. ఫ్లాట్ కట్టాలంటే 1 ఎకర్ ల్యాండ్ ఉండాలని. ఇప్పుడు దాన్ని 1200 గజాలన్నా సరే దానిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి అని చెప్పి గవర్నమెంట్ జీవన సవరించింది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్లో చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటువంటి అవకాశం వచ్చిందని చెప్పి అధికారులు అంటున్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి వార్తలు. మనం ఇప్పుడు బొజ్జ తారకం గారు దళిత హక్కుల నేత, దళితుల హక్కుల కోసం పోరాటం చేశారు. ఆయన ఆంధ్ర వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా సపోర్ట్ చేశారని చెప్పి సీఎం కేసీఆర్ కూడా అన్నారు. దానికి సంబంధించి మనం ముందు మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు మనతో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, బొజ్జ తారకం గారు నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. ఆ నిజామాబాద్ జిల్లా కూడా మీకు అనుబంధం ఉంది. ఆయన ఫస్ట్ నిజామాబాద్కి వచ్చారు. నిజామాబాద్లో లాయర్గా చాలా రోజులు చేశారు. అక్కడ ఈ హక్కుల పోరాట సమన్వయకర్తగా కూడా వారు పనిచేశారు. వారు పరంపదించడం ఏదైతే ఉందో ఒక సామాజిక సంస్కర్త, పేదల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ యొక్క పరంపదించడం ఏదైతే ఉందో బాధాకరం. వారికి నివాళులు. ఇందిరా గారు అంటే ఒక దళిత నాయకుడు అయినప్పటికీ కూడా అడ్వకేట్తో కాకుండా అంటే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా అతను చేసినటువంటి ఒక కవిగాను, తను రాసినటువంటి పుస్తకాలు కానీ, దళితులపైన జరిగినటువంటి అరాచకాలపైన కానీ, పోలీసులు వేసే ఎన్కౌంటర్ పైన కానీ, అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే ఆ సమయంలో అంటే ఇంచుమించు ఆయన ఒక 10 సంవత్సరాల అమలాపురం నుంచి శాసనసభ్యుని కూడా ఎన్నికైనటువంటి వ్యక్తిగా నిజామాబాదు ఆడబిడ్డను పెళ్లి చేసుకోవడం వల్ల తెలంగాణలో స్థిరపడి, తెలంగాణ కోసము కట్టుబడి, తెలంగాణ వాళ్ళ యొక్క న్యాయం అంటే వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క అవన్నీ గొప్పవైనటువంటివన్నీ భావించి ఆ రోజు మనకి సపోర్ట్ చేయడం విషయంలో ఇవాళ ఒక ఇంచుమించు 75 సంవత్సరాలు తన యొక్క జీవితకాలం అంతా కూడా ప్రజా సంక్షేమం కోసము తను పెట్టడం అన్నది చాలా గొప్పదని. అలాంటి వ్యక్తిని ఇవాళ మన మధ్యలో లేకపోవడం కూడా దాన్ని మనము బాధాకరంగా నిలుస్తూ ఆయన యొక్క ఆత్మ శాంతించాలని కాంగ్రెస్ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. రైట్. లక్ష్మణ్ గారు, ఈరోజు సెప్టెంబర్ 17 సందర్భంగా బీజేపీ భారీ బహిరంగ సభ పెట్టింది వరంగల్లో.
దానికి సంబంధించి సరే మన సెప్టెంబర్ 17th వరకు మనకు భారతదేశం మొత్తానికి మన ఆగస్ట్ 15th రోజు 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ రాలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 17th నెక్స్ట్ ఇయర్ వరకు ఒక 1 year తర్వాత వచ్చింది. సరే ఈరోజు దానికి సంబంధించి రకరకాల విమర్శలు ఎట్టున్నప్పటికీ ఈరోజు అయితే మన తెలంగాణ విముక్తి పొందింది అని కొందరు, తర్వాత సరే ఇండియన్ దీంట్లో విలీనం అయిందనేది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈరోజు? ముందుగా ఇవాళ సెప్టెంబర్ 17 ఈ తెలంగాణ గడ్డ బిడ్డలు స్వతంత్ర ఊపిర్లు ఊదినటువంటి పీల్చినటువంటి సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రజానికానందరికీ మరి అదే రకంగా ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి మరాఠవాడ జిల్లాలకు కావచ్చు, కర్ణాటక జిల్లాలకు 3 జిల్లాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఈ దేశ గర్వించదగ్గ స్థితికి ఎదిగినటువంటి మరి ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచుతున్నటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో నిర్విరామంగా అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏదైతే యావత్ భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. దేశంలోని మిగతా ప్రాంతాలు అన్ని దగ్గరలో కూడా మువ్వన్నెల జెండా రేపరేపలాడేది. ఆ సందర్భంలో ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగమైనటువంటి 8 జిల్లాలకు మరి అదే రకంగా మరాఠవాడకు సంబంధించి ఉస్మానాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఔరంగాబాద్, అలా అదే రకంగా కర్ణాటకలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి బీదర్, రాయచూర్, గుల్బర్గా ఈ అన్ని జిల్లాల్లో కూడా మువ్వన్నెల జెండా రేపరేపలు ఆడలేదు. ఆ రోజు మువ్వన్నెల జెండా ఎగిరేసినందుకు అనేక మందిని జైళ్ళలో పెట్టడం జరిగింది. మరి పరకాల్లో ఆ జెండా ఎగిరేసేటువంటి ప్రయత్నం చేస్తే 22 మందిని నరికి కాళ్ళు చేతులు నరికి చంపడం జరిగింది. మరి ఆ రకంగా ఆ రోజు అరాచకం విలయతాండవం చేసింది. కాసిం రజ్వీ అనేటువంటి ఒక న్యాయవాది, లాతూర్కు సంబంధించినటువంటి న్యాయవాది మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనేటువంటి పార్టీ పెట్టి రజాకార్ మూమెంట్ తీసుకురావడం జరిగింది. రజాకార్లు ఒక వాలంటీర్లుగా ఆ రోజు ఈ ప్రాంత ప్రజల మీద మరి ఊచకోతకు పాల్పడడం జరిగింది. మతపరమైనటువంటి వివక్షతో ఊచకోతకు పాల్పడడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 545 సంస్థానాలు మరి భారతదేశంలో విలీనమైనటువంటి ఒక వైపు ఉంటే, విలీనమైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి 7వ మీర్ ఉస్మాన్ అలీ ఖాను మరి ఇది స్వతంత్ర దేశంగా ఉండాలనేటువంటి లేకపోతే ఒక దశలో పాకిస్తాన్లో భాగంగా దీన్ని ప్రకటిస్తాను అనేటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి దుష్ట ఆలోచనతోని ఇక్కడ ప్రజల మీద విరుచుకుపడ్డారు, అరాచకాలకు పాల్పడడం జరిగింది. ఆ రకమైనటువంటి సంఘటనలో ఒక బైరాన్పల్లిలో 92 మందిని ఒక లైన్లో వరుసలో నిలబెట్టి కాల్చి చంపడం జరిగింది. మరొక మానుకోట దగ్గర సంకిస అనే గ్రామంలో 24 మందిని మరి గడ్డంలో వేసి కాల్చడం జరిగింది. అదే పరకాల పక్కన రంగాపురంలో 3 చెట్టు కట్టి కాల్చి చంపడం జరిగింది. దాంట్లో హిందువులు ఉన్నారు, ఒక ముస్లిం ఉన్నాడు, రాజ్ మహమ్మద్ అని. మరి ఏదైతే ఆ రోజు పోరాటంలో అనేక మంది పాల్గొన్నారు. ఒకవైపు కొమరం భీం, మరొక దొడ్డి కొమరయ్య, మరి రామ్జీ గోండు, అదే రకంగా మరి చాకలి ఐలమ్మ, ఈ రకంగా నారాయణరావు పవార్, ఈ రకంగా అనేక మంది పోరాటం చేశారు. ఆ రోజు రజాకార్లకు వ్యతిరేకంగా ఇమ్రోజ్ అనేటువంటి ఉర్దూ పత్రికలో రాతలు రాసినందుకు షోయబుల్లా ఖాన్ అనే అతన్ని కాచిగూడ చౌరస్తాలో నరికి చంపడం జరిగింది. ఆ రోజు పోరాటంలో ఈ యొక్క అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేశారు. రావి నారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే మగ్దుమ్ మొయినుద్దీన్ కావచ్చు, షేక్ బందగి కావచ్చు, ఈ రకంగా అనేక మంది పోరాటం చేశారు. ఇవాళ కర్ణాటకలో ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుతా ఉన్నారు అధికారికంగా. ఇవాళ మహారాష్ట్రలో అధికారికంగా ఆ 5 జిల్లాల్లో, ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి 5 జిల్లాల్లో స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుతా ఉన్నారు. మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఆగస్టు 2010లో ఆగస్టు 23న
మరి కాంగ్రెస్ను నిలదీయడం జరిగింది. మా గడ్డకు స్వతంత్రం వచ్చిన దినాన్ని అధికారికంగా జరుపుకోవడానికి మాకు హక్కు లేదా అని నిలదీయడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ర్యాలీ ఇంకా రావాలి, ఆయన వచ్చిన తర్వాత మీకు దానికి కూడా ఆన్సర్ ఇస్తారు తప్పనిసరిగా. ఇందిరా గారు, భారతదేశానికి స్వతంత్రం 1947లో వస్తే తెలంగాణ కోసము అప్పుడున్నటువంటి నైజాం సంస్థానం అన్నది, అంటే ఇంచుమించుగా అన్ని సంస్థానం ఇంచుమించు ఒక 600 ఎస్టేట్లు కలిస్తే కానీ భారతదేశం అన్నది అప్పుడు ఏర్పడింది. దాంట్లో మిగిలినటువంటి మేజర్గా 2 ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒకటి, ఇంకొకటి నైజాం తెలంగాణ సంస్థానం ఒకటి. ఈ 2 సంస్థానాలు అంటే ఆ 600 సంస్థానాలను కూడా ఇంచుమించు 670 కోట్ల రూపాయలతోటి నష్టపరిహారం ఇచ్చి ఒక 20 సంవత్సరాలు ఆ అప్పును తీర్చుకుంటూ ఆ రోజు ఆ సంస్థానాన్ని కలిపిన తర్వాత తెలంగాణకు సంబంధించిన నైజాం మాత్రము మేము ఇండిపెండెంట్గా ఉంటాము, ఐదర్ అవసరం అనుకుంటే పాకిస్తాన్లో కలుస్తాం తప్ప మేము మీతో కలవమని అప్పుడు మాట్లాడిన నేపథ్యంలో అప్పుడు చాలా విపరీతంగా అంటే నైజాం యొక్క అరాచకాలకు తర్వాత చాక లైలమ్మ పోరాటం అన్నది చాలా మేజర్. ఆమె చేసినటువంటి సాయుధ పోరాటం భూమి కోసం ముక్తి కోసం కావాల్సి ఉంటాయి. తన ఉన్నటువంటి తన ఒక భూమిని అప్పుడున్నటువంటి విష్ణూరు రామచంద్రారెడ్డి ఒక భూస్వామి అనే అతను తన భూమి ఆక్రమించుకున్న సమయంలో ఆ పోరాటానికి మలుపు అంటే అక్కడ ప్రారంభమైంది. 1946 జూలై 4వ తారీఖున ఈ సాయుధ పోరాటం అన్నది చాలా ఉవ్వెత్తున గ్రామాన జరుగుతున్న ఆ సమయంలో ఈ రామచంద్రారెడ్డిని తిప్పికొట్టే నేపథ్యంలో ఈ మన కొమరం భీమ్ కానీ తర్వాత భీమిరెడ్డి యాదగిరెడ్డి వీళ్ళంతా కూడా తిరగబడడం జరిగింది. ఆ జరిగినప్పుడు అది గ్రామ స్థాయిలో ఊపందుకొని ఎప్పుడైతే అతని యొక్క అరాచకాలను అంటే విష్ణూరి రామచంద్రారెడ్డి యొక్క అరాచకాలను అడ్డుకున్న సమయంలో మొదటిసారిగా తెలంగాణ ఎస్టేట్లో ఎదురు తిరగడం అన్నది అప్పుడు చారిత్రకంగా చెప్పుకుంటూ దానిని ఎలాగైనా వీళ్ళని నచ్చాలన్న ఉద్దేశంతో అంటే ఒకదాని తర్వాత ఒకటి పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ దీన్ని ఎలాగైనా కూడా ఈ అరాచకాన్ని అంటే ఈ నైజాంలు చేసినటువంటి ఈ అరాచకాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు బలగాలను దింపడం జరిగింది. అప్పుడు అంటే తీసుకొచ్చి ఆపరేషన్ పోలో ద్వారా విజయవాడ మన షోలాపూర్ ఈ మార్గాల ద్వారా సైన్యాలు లోపలికి ఎంటర్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో ఉద్యమం అన్నది చేశారు. ఇవాళ ఏం జరుగుతుంది ఫైనల్ గా అంటే తప్పని పరిస్థితుల్లో ఆ రోజు జరిగినటువంటి విషయంలో నైజాం అనే అతను మన ఇప్పుడున్నటువంటి గవర్నర్ ఏదైతే మనం రాష్ట్రపతి భవన్ చెప్పుకుంటున్నామో బొల్లారంలో అక్కడ ఆ రోజు కాంగ్రెస్ జెండా ఎగిరేశారు. ఇవాళ జాతీయ జెండా ఎగిరేశారు. అట్ ద సేమ్ టైం దానికన్నా ముందు నైజాము తెల్ల జెండా ఎగిరేశాడు. ఎగిరేసిన తర్వాత ఈ నేపథ్యంలో ఇవాళ ఈ దానికి మొత్తాన్ని కూడా చేసిన విషయానికి వచ్చినట్లయితే ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అంటే కీలక పాత్ర పోషించినటువంటి ఈ విషయము ఇవాళ మొత్తానికి ఇవాళ తీసుకున్న అదే లెట్ మీ కంప్లీట్ అన్న నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ తీసుకున్నటువంటి ఈ ఇష్యూ నేపథ్యంలో గతంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మీ దగ్గర రికార్డు ఉంటే చెయ్యండి లేదంటే నా దగ్గర ఉంది మీకు ఇస్తాను. సో దాంట్లో వాళ్ళు ఇచ్చారు స్పష్టంగా అంటే దాంట్లో నల్ల పావురాలతోటి మన అమరవీరుల స్తూపం సాక్షిగా ఆ రోజు ఎగిరేశారు. పౌరాలు ఎగిరేసి ఆ రోజు విమోచన దినం చెయ్యాలి అని చెప్పేసి దానికి అనుబంధంగా ఉన్నటువంటి జాగృతి సంస్థ చేసిన తర్వాత అందరూ ఆన్సర్ చేస్తారన్న. సెప్టెంబర్ 17 మన ఇండియన్ యూనియన్లో విలీనమైనటువంటి దినం ఈరోజు ఒక సంవత్సరం పై మనకు ఆలస్యంగా వచ్చినటువంటి పరిస్థితి స్వాతంత్రం కూడా మీరు ఇలా చూస్తారు. ఇండియన్ యూనియన్లో విలీనమైనటువంటి దినం అరాచక పరిపాలన నుంచి విమోచన దాని మీద రకరకాల ఒపీనియన్స్ విమోచనమా విద్రోహమా విలీనమా అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు. వారు మాటల్లోకి వెళ్లే ముందు వారు వర్షానికి వెళ్లే ముందు నేను ఒక్కటే చెప్తాను, ఇది నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం స్వతంత్ర పోరాటమా కాదా? ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళను స్వతంత్ర సమరయోధులుగా మనం సత్కరించుకున్నామా లేదా? శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు దీంట్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా రకరకాల అభిప్రాయం ఉన్నాయి. మేము మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా దీన్ని విలీనంగానే ట్రీట్ చేసి విలీనం కిందనే మేము గత 14 సంవత్సరాల నుంచి కూడా మేము తెలంగాణ భవన్లో జాతీయ జెండాతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండాను కూడా ఎగరేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా హోంమంత్రిగా నాయన నరసింహారెడ్డి ఎగరవేస్తూ ఉన్నాడు. సో దీంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే మేము కాదనట్లేదు. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఇదంతా కూడా ఆ రోజు సంస్థానం కింద మొత్తం కూడా మిలిటరీ చర్య కింద వచ్చి ఆయన సరెండర్ అయిన మాట వాస్తవం, చరిత్ర అది. అయితే మొత్తానికి జరగవలసినటువంటి మొత్తం నష్టం జరిగిపోయింది.
కాబట్టి నా కంట్రోల్ లేకుండా ఆయన చాలా స్పష్టంగా ఒప్పుకున్నాను నిజాం నవాబ్. నాకు తెలియకుండా నష్టం జరిగిపోయింది. నేను ఇప్పటికే దీని మీద చర్యలు తీసుకోకపోవడానికి నేను చింతిస్తున్నా, బాధపడుతున్నాను. హైదరాబాద్ రేడియోలో టెలివిజన్లో చెప్పి 24 గంటల లోపు ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రి శాఖ ఆయన సరెండర్ అయిపోయిన పాట వాస్తవం. సో దీన్ని ఎవరికి కాదనలేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇలా మేము కూడా హోంమంత్రిగా నయన నరసింహారెడ్డి గారు జెండా ఎగరవేస్తూ ఉన్నారు. సో దానికి వివాదాలకు పెద్దగా తావియాల్సిన అవసరం లేదని మేము అనుకుంటా ఉన్నాం. దీనికి ఇది గత చరిత్ర కరెక్టే. సో ఎవరి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి దీంట్లో. దాంట్లో వివాదాలకు పోయి మళ్ళీ దీన్ని పెట్టి దాన్ని పెట్టి ఎందుకు పంచాయతీ? కమ్యూనిస్టులు విద్రోహం అంటారు, బీజేపీ భారతదేశంలో విలీనమైంది, భారతదేశానికి సరెండర్ అయింది. కాబట్టి విలీనంగానే 16 సంవత్సరాల నుంచి విలీనమే అంటున్నాం. ఈ రోజు కూడా విలీనం జెండా కింద మా హోంమంత్రి గారు తెలంగాణ భవన్ లో జెండా ఎగరేస్తారు. కొత్త జిల్లాలకు సంబంధించి దసరా పండుగ రోజు నుంచే కొత్త జిల్లాలో పాలన షురు కావాలని చెప్పి సీఎం కూడా చెప్పారు, ఆదేశించారు అధికారులకి. దానికి సంబంధించి అధికారుల సర్దుబాటు, తర్వాత కొత్త జిల్లాలో కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందిరాగారు ఇప్పుడు జిల్లాలకు సంబంధించి ఈ మండలాల విషయంలో కూడా చాలా చోట్ల అటు ఇటు జరుగుతున్నాయి. సో ప్రజాభిప్రాయం ప్రకారమే జరుగుతుందని చెప్పి సీఎం అంటున్నారు. ఇంకా 2 ఆల్పాటి మీటింగ్ కూడా ఉన్నాయంటున్నారు. మీరు ఇట్లా చూస్తారు దీన్ని? ఇంకా చాలా చోట్ల మీ వాళ్ళు ఆందోళన చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకే జరుగుతుంది అని అనుకోవడము శాస్త్రీయంగా జరుగుతుండడం అవాస్తవం. ఎందుకనంటే ఇవాళ ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మహబూబ్నగర్ జిల్లాలో రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి ఆచార్య గారు 5 రోజులు అమరనిరత దీక్ష చేశారు, వంశీ గారు చేశారు. నిన్న మధ్యంతరంగానే పోలీసులు ముఫ్తీలో వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా ఇవాళ హరించే పరిస్థితి ఉన్నది. వాళ్ళ దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. రెవెన్యూ డివిజన్ కళ్ళకుర్తి కావాలని దానికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు, కావాల్సినటువంటి యంత్రాంగం, ఎవ్రీథింగ్ అంతా కూడా అక్కడ ఉంది. మారుమూలలో ఉన్నటువంటి అచ్చంపేట రెవెన్యూ డివిజన్ అయ్యింది. దానికి నేను వ్యతిరేకం కాదు. ఎందుకు అనంటే అది ఒక కంప్లీట్గా ఒక ట్రైబల్లో ఉన్నటువంటిది కాబట్టి డెవలప్మెంట్ నేపథ్యంలో ఇచ్చిండొచ్చు, మేము కాదనము. మరి అదే మెయిన్ రోడ్ 2 రహదారులకు అంటే జాతీయ రహదారులకు అందుబాటులో ఉన్నటువంటిది ఆడ అంటే ఇంచుమించు ఒక హాస్పిటల్ కానీ ఎవ్రీథింగ్ ఏది తీసుకున్నా కూడా అన్ని రకాలుగా అది వాణిజ్యపరంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ మార్కెట్ చేసుకున్నటువంటిది రెవెన్యూకి సంబంధించిన అంతా ఆడ ఉన్నటువంటి దానిని మీరు వివక్ష చూపించడంలో కారణము చెప్పాల్సిన అవసరం ఒకటి ఉన్నది. అంతకన్నా ముందు ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి మండలాల విషయానికి వచ్చి కూడా పెద్ద ఎత్తున కూడా దీక్షలు జరుగుతున్నాయి. ఒకవేళ అంటే వీళ్ళొక బౌండరీ అన్నది ఎక్కడా లేదు. అంటే ఇది నా క్రైటీరియా, ఈ క్రైటీరియాలో నువ్వు ఫిట్ అవుతున్నావు కాబట్టి నేను ఇస్తాను, పారదర్శకంగా ఇచ్చినట్లయితే ఈ పంచాయతీ లేదు. అసలు నేను ఒకటేమైనా పాపులేషన్ ప్రకారంగా తీసుకున్నా కూడా లేదా ఒక విస్తీర్ణ ప్రకారంగా తీసుకున్నా కూడా ఇన్ని కిలోమీటర్లకు ఇంచుమించు 60 నుంచి 70 కిలోమీటర్లకు ఒక జిల్లా అన్నాం, ఒక మండలం అంటున్నాం. ఒక 30,000 పాపులేషన్ తోటి ఒక మండలం అంటున్నాము, ఒక జిల్లాకి ఇంత పాపులేషన్. మనం ఏ రకంగా తీసుకుంటున్నాము? దాంట్లో ఇప్పుడు మండల ఇప్పుడు కంప్లీట్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ట్రైబల్ కి సంబంధించిన పంచాయతీ కూడా మనకుంది. ఆ పంచాయతీని 371 ఆర్టికల్ అనుమతించాలి. దాని గురించి కూడా ఇలా ప్రస్తావన దాని గురించి ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేనంటే ఫైనల్ కాలేదని వీళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో జిల్లాకు ₹1,00,00,000 ఇచ్చాము, 50 లక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్నప్పుడు మరి ఇది కంప్లీట్ కానప్పుడు అదంతా ఎందుకు జరుగుతున్నది? అది లా పాయింట్. దాంతో పాటు టెక్నికల్ గా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఇలా గద్వాలకు అన్ని రకాలుగా హంగులు ఉండి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ మీరు వివక్ష చూపుతున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది పబ్లిక్ కి. ఏది జరిగిన పార్టీలు వాళ్ళ జనగామైన అదే పరిస్థితి. అక్కడ మేజర్ గా కరీంనగర్ కి సంబంధించినటువంటి వాళ్ళ టిఆర్ఎస్ యొక్క ఆధిపత్యం ఉన్నది అక్కడ. కాబట్టి తప్పకుండా చేయాల్సిన పరిస్థితి మా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో చేశారు తప్ప మా మీద ప్రేమ ఉండి చేసింది కాదు, ప్రజల మీద ప్రేమ ఉండి చేసింది కాదు. వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు, శంషాబాద్ కి సంబంధించినటువంటి ఒక మహబూబ్నగర్ లో ఉన్నటువంటి ఒక 4 మండలాలను తీసుకొచ్చి శంషాబాద్ లో కలుపుతున్నారు. అంటే ఇంచుమించు అదొక మహబూబ్నగర్ కి వెళ్ళడం వాళ్ళకి ఈజీ అవుతుంది. కడతాల గానీ తలకొండపల్లి గానీ ఇవన్నీ వాళ్ళకి మహబూబ్నగర్ ఈజీ, కానీ శంషాబాద్ కలపమని చెప్పేసి ఇవాళ కలపమని చెప్పేసి వాళ్ళ కసిరెడ్డి గారు వాళ్ళ పైన ప్రెజర్ చేస్తున్నారు. సో అది ఇంటర్నల్ గా మాక్సిమం ఎందుకంటున్నారు? రియల్ ఎస్టేట్ విషయంలో భూముల ధరలు పెరిగినాయి కాబట్టి
ప్రజలు చెప్పట్లేదు, మీరు conclude ప్రజలు చెప్పట్లేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వ్యక్తులు మాత్రమే వాళ్ళ యొక్క ఒపీనియన్ తప్ప ప్రజల ఒపీనియన్ కాదు. గ్రౌండ్ స్థాయికి గ్రామ పంచాయతీ మీరు పెట్టి గ్రామ తీర్మానాలు చేస్తే అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడరు, ప్రజా సంఘాలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. మీరు ఒక పారదర్శకత లేనంత వరకు ఉద్యమాలు తీవ్రతరంగా ఉంటాయి. ఇన్ కేసు రేపు కాంగ్రెస్ నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత కూడా మీరు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి మీ అన్నిటినీ కూడా మళ్ళీ ఎండగట్టాల్సిన అవసరం వస్తుంది. ముసాయిదా తర్వాత ప్రజాబాహుళ్యంలో పెట్టి అఖిలపక్ష సమావేశాలు మళ్ళీ నిర్వహిస్తామని అన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ రకం ప్రజాబాహుళ్యం నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ అఖిలపక్షం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు కానీ పరిగణనలతో తీసుకొని వ్యవహరించాలి, ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. మరొక విషయం అంటే నేను మళ్ళీ ఇది ఈ రోజుకున్నటువంటి ప్రాశస్త్యాన్ని నేను ఇక్కడ ఈ ఛానల్ చరిత్ర కాదండి, ఉద్యమానికి సంబంధించి ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి కూతురు ఏం మాట్లాడినరు? ముఖ్యమంత్రి గారి కూతురు తెలంగాణ విమోచన దినోత్సవం పట్ల బీజేపీకి ఇప్పుడు గుర్తొచ్చిందని మాట్లాడినరు. ఇవాళ ఎంపీ కవిత గారు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. బీజేపీ 98 నుంచి 50 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకల నుంచి కూడా బీజేపీ పోరాటం చేస్తుంది. మరి విద్వేషాలు రెచ్చగొట్టారు. వాస్తవాలు ప్రజలకు తెలవాలండి. విభజన అపోహల సృష్టి అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ బృందంగా వెళ్ళండి. మరాఠవాడలో 5 జిల్లాల్లో మీరు చూడండి. అదే రకంగా కర్ణాటకలో వెళ్ళండి. ఇవాళ వాళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు. బీజేపీ అక్కడ కాంగ్రెస్ చేసింది. నేను ఏమంటున్నా, మోసం చేయడం కమ్యూనిస్టులు మాట్లాడాలి దాని గురించి. అసలు బీజేపీ ఆ రోజు పార్టీ పుట్టలేదు. ఆ రోజు పోరాటంలో ఆంధ్ర మహాసభ, ఆ రోజు పోరాటంలో ఆర్య సమాజం, ఆ రోజు పోరాటంలో మరి కానీ పార్టీ పుట్టలేదు. కానీ స్వాతంత్ర ఉద్యమంలో మీ పాత్ర లేదు. ఇవాళ ఏమంటారు, నైజాం మాట్లాడతారు దాని గురించి. ఇవాళ దాని గురించి మాట్లాడంటే ఓన్లీ కాంగ్రెస్ ఒక్కటికే. ఎందుకంటే అది మాత్రమే ఆ రోజు చిత్తశుద్ధ పనిచేసి నైజాంల నుంచి కాంగ్రెస్ రాజకీయాల కోసం వాళ్ళతో ఉన్నటువంటి లోపాయికారి అవగాహనతో మహారాష్ట్రలో చేసి, కర్ణాటకలో చేసి, తెలంగాణలో చేయలేదు. ఎందుకు చేయలేదు? ఈ రకమైనటువంటి ద్రోహం ఎందుకు? ముఖ్యమంత్రి మాట్లాడిండు. తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకు చీము నెత్తులుంటే బయటకు రమ్మన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఆ రోజు అంత జోరుతో మాట్లాడి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? టాపిక్ అయిపోయింది, మళ్ళీ తీసుకున్నారు సార్. మీరు కంక్లూడ్ చేయండి, మళ్ళీ ఇంకో టాపిక్. నేను ఏమంటున్నా, అరాచక పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య పాలనకి ఏర్పడ్డటువంటి దినము 1948 సెప్టెంబర్ 17. దాన్ని మనం ఉత్సవాలుగా ఎందుకు సాధారణ దినంలో భాగంగానే చూడాలి తప్ప మళ్ళీ దానికి ఉత్సవాలు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఒక రాష్ట్రంలో చాలా మీరు మాట్లాడింది కదా, విన్నాం కదా. అయితే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఒక పార్టీకి ఒక అభిప్రాయం ఉంది. ఈ రాష్ట్రంలో 4 పార్టీలు ఉంటే 4 అభిప్రాయాలు ఉన్నాయి. ఒక పార్టీలకే ఐక్యత లేనప్పుడు ఒక ప్రభుత్వము అన్ని రకాల ప్రజలను సమాన స్థానంలో చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఒక పార్టీలో ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిలో భిన్న అభిప్రాయాలు చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వము అందరి అభిప్రాయాలు అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత. అప్పుడు పోరాటం చేసిన ప్రజలను సమానంగా చూడాలంటారు.
వినండి, రజాకార్ సమానంగా ఆ రోజు అరాచక శక్తుల నుంచి ఒక ప్రజాస్వామ్య దేశం రాష్ట్రంగా ఏర్పడి ప్రజాస్వామ్య 48 సెప్టెంబర్ 7 నుంచి ప్రజాస్వామ్య పాలనకి ఏర్పడ్డది. దాన్ని మేము ఎవరం కాదంటలేదు. దాన్ని ఇలా విద్రోహం ఎందుకు అయిందో చెప్పాలి. మరి కాదు మిగిలిన పార్టీలు విద్రోహం దేశద్రోహం ఎవరైనా మాట్లాడితే మీరే కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మా స్టాండ్ విలీనం అని చెప్తా ఉన్నాం. ఆ రోజు భారత సంస్థానానికి విలీనమైండు. ఇలా మీరు పార్టీలకు 2001 ఏప్రిల్ 20 లక్ష్మణ్ 2001 ఏప్రిల్ 27 నాడు గర్జనలు ఏం మాట్లాడినామో ఈ రోజు కూడా గదే మాట్లాడుతున్నాం. మీరు ఎన్ని మాట్లాడినా కూడా వాస్తవాలు ఏం తెలియదండి. మేము అవాస్తవాలు చెప్తున్నామా? విషయం ఆ రోజు చెప్తున్నాం కదా. విషయం కాంగ్రెస్ పార్టీ మరి 56 నుంచి అధికారంలో ఉన్నది కదా, ఎందుకు చేయలేదమ్మా? మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? ఒక నిమిషం, నేనేం చెప్తాను ఇవాళ కాంగ్రెస్ చేయకపోవడానికి 2 కారణాలు. ఒకటేంది, మనం సమైక్యాంధ్రంలో ఉండి మనకు కావాలనుకుంటే సమైక్యాంధ్రం మన పప్పులు ఉడకలేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక అధికారంలో ఎవరున్నారు? నువ్వు ఉన్నావు. ఇవాళ నేను అధికారంలో డెఫినెట్ గా చేసేదాన్ని. అదే నేపథ్యంలో ఈసారి ఇవాళ మేము చేస్తున్నాం. ఇవాళ గాంధీ భవన్ లో మీరు అది తెలుసో తెలియదో అందుకని చెప్తున్నాను. నా ఉనికి చాటుకోవడం కోసం, నేను బ్రతకడం కోసము ఆ ఉద్యమ సమయంలో నేను కల్లిబొల్లి మాటలు నేను చెప్పలేదు. నాకు అది అవసరం లేదు. ఆ కల్లిబొల్లి మాటలు చెప్పి ఉద్యమ సమయంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలకు ఇలా స్పందించాల్సిన భారతదేశ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నిజాం నవాబు సరెండర్ అయిందనేది కల్లిబొల్లి మాటనా చరిత్రనా? అది చరిత్ర అయిపోయింది. ఇప్పటికీ చాలా సేపు మాట్లాడారు లక్ష్మీనారాయణ గారు. మొత్తం మీకు ఇచ్చేయాలి నా టైం అంశానికి సంబంధించి మీతోనే స్టార్ట్ చేసిన అర్ధగంట సేపు మీరు హిస్టరీ చెప్పారు. హిస్టరీ ఎందుకు చెప్పాల్సింది? మీరు అప్పుడే చెప్పాల్సింది. జిల్లాలకు సంబంధించి వదిలేండి. అయిపోయి మాట్లాడదు కదా. జిల్లాలకు సంబంధించి ఇష్యూ మాట్లాడుతున్నాం. ఇందిరా గారు కూడా చాలా ఇష్యూస్ రేజ్ చేశారు. మీరేం చెప్పారు? లాస్ట్ మాట్లాడారు లక్ష్మీనారాయణ గారు చెప్పిన తర్వాత. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. సరే, ఇవాళ ఏదైతే ఈ మండలాలకు సంబంధించి ఒక రీతిని చేసారు దాన్ని అది స్వాగతిస్తా ఉన్నాం. మిగతా అంశాలు ఏదైతే మిగతా అనేకమైనటువంటి పెండింగ్ కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పరకాల కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఇప్పుడు నిజామాబాద్లో మద్నూర్ కావచ్చు, అవి రెవెన్యూ డివిజన్లు కావచ్చు, ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే శాస్త్రీయంగా విభజన అనేటువంటి దానికి పూర్తి సార్థకత అనేటువంటి కల్పిస్తే అందరినీ కూడా అందరి మానసిక సంసిద్ధత అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అని అంటే డిస్టెన్స్ విషయంలో పారామీటర్స్, భౌగోళికంగా స్వరూపాన్ని, ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి యాక్సెస్ ఏది అనేటువంటిది ఇవన్నీ. మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగా అలాంటి అభిప్రాయాలు ఉంటే ఇప్పుడు సిరిసిల్లని ఎందుకు జిల్లా చేయరు? లేదంటే సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అంటే మీరు అంటారు కదా మీకు అవసరమైనవి వాళ్ళకి అవసరమైనవి చేసుకుంటుండ్రు, పారదర్శకంగా చేస్తలేరు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సిద్దిపేట జిల్లా అయింది. ఇప్పుడు ఆ నంగనూరు మండలాన్ని కరీంనగర్ జిల్లా ఇప్పుడు ఏమనాలే నిజంగా పారదర్శకంగా అంటే మాకు నిజంగానే ఒకటే సైడు అదే అయితే మరి ఇది ఆ మండలం అందులోకి పోవాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఇది ప్రజల అభిప్రాయాలకు మేర ప్రజల సౌలభ్యానికి సంబంధించింది, లేకుంటే పరిపాలనకు సంబంధించిందే తప్ప దీన్ని అవసరాల కోసము లేకుంటే వ్యక్తిగత ఏజెండాల కోసం ఎక్కడ కూడా లేదు. ఆ ఏజెండాలు వ్యక్తిగత ఏజెండాల మీద చేస్తుండ్రు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తుండ్రు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడానికి చేస్తుండ్రు అంటే దానికి సమాధానాలు అసలు దానికి సమాధానం ఎట్లా చెప్పాలన్నా కూడా తెలియదు. నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజల ఇప్పుడు చాలా దేశాలలో కూడా
5 నుంచి 6 లక్షలు ఉన్నటువంటి జనాభా కూడా ఒక జిల్లా ఉన్నది. ఇలా మనం 7 నుంచి 8 లక్షలు 10 లక్షల వరకు ఒక జిల్లా చేసుకుంటున్నాం. జిల్లాను ఎంత చిన్నగా ఉంటే ఇలా మనమే చాలా సందర్భాలలో గత ప్రభుత్వాలు చెప్పినాయిగా, చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలు. ఇలా జిల్లాలో కూడా జనాభా తక్కువగా ఉంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది. ఒక జిల్లాలో ఇప్పుడు ఒక జిల్లాలో 56 మండలాలు ఉన్న ఒక జిల్లాను ఇలా 20 మండలాలకు 15 మండలాలకు మండలాలకు ఒక జిల్లా చేస్తే, ఇలా 30 మండలాలకు ఒక జిల్లా చేస్తే ఒక ఇద్దరు IPS నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ పరిపాలన సౌలభ్యం కోసము బాగుంటుంది, కానీ వాళ్ళ ఏజెండాల కోసము వాళ్ళ వ్యక్తిగత ఏజెండా ఎవరు చేస్తున్నారు? ఒకటి వినండి, ఇంకో విషయము, ఇలా ఎవరి ప్రలోభాలకు లేదు అని అంటే ఎవరి ఒత్తిళ్ల మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల ఒత్తిళ్లు ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసినట్టు కానీ ఎక్కడ పారదర్శకంగా ఎక్కర్లేదండి. డెఫినెట్ గా మల్కాజిగిరి ఎన్ని మండలాలతో చేశారు? 8 మండలాలతో చేశారు. నల్గొండ జిల్లా చేశారు. నల్గొండ ఎన్ని మండలాలు చేశారు? 20 మండలాలతో చేశారు. అంటే మల్కాజ్గిరి అర్బన్ అండి, మొత్తం జనాభా ఎక్కువ ఉంటుంది, అక్కడ జిల్లాలో జనాభా తక్కువ. చెప్తున్నాను మీకు. శంషాబాద్ ఉన్నది, శంషాబాద్ జిల్లా కావాలి, మిమ్మల్ని ఎవరు అడిగారు? జనగామకు అది జనగాంని సిద్దిపేటలో కలపడం కోసం ఇవాళ మీరు జనగామని జిల్లా చేయకపోవడానికి దాని వెనక కారణం జనగామ జిల్లా చేస్తామని చెప్పిన ఆ సందర్భం, సిరిసిల్లను కూడా జిల్లా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఎక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుందో మెయిన్ సెంటర్ ఏది ఉంటుందో దాన్ని చేస్తా ఉన్నాం. ఆ మాట అన్నాము. ఈ రోజు పరిస్థితులకు మాట్లాడుకుంది, ఈ రోజు పరిస్థితులకు అక్కడ ఉన్నటువంటి క్రైటీరియన్ బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దానికి ఎట్లా ఒకటి జిల్లాలో అవసరము. కాకపోతే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకొని ప్రజల మీద చేయడం అనేది సరికాదు. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు మాట్లాడాను, మేము సిరిసిల్ల జిల్లా చేయలేదు అని. వారు ఒక విషయాన్ని ఇక్కడ అంగీకరిస్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు రాజు, మరి కేసీఆర్ గారు కుమారుడు యువరాజు. మేము యువరాజు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయలేదని వారు అంగీకరిస్తారు. అప్పుడు చాలా యువరాజులు కాదు, ప్రజల దృష్టిలో అందరం కూడా సమానంగా ఉండాలి. సిరిసిల్ల జిల్లా చేస్తామని చెప్పినాం. ఈ రోజు పరిస్థితుల వల్ల చేయలేకపోతుండ్రు. లక్ష్మీ గారు, శ్రీనివాస్ గారు, ఇందిరా శోభన్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో. రైట్ గుడ్ మార్నింగ్ తెలంగాణ చెప్పినందుకు. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.